ఆ. మళ్ళీ లేదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, జీవము కలిగిన మా దేవ, మరొక పర్యాయం నీ వాక్య భాగంలో కూర్చో ఉండగా మీరే మీ పిలువుసాటు నన్ను మరుగుపరిచి నీ బిడ్డలతో మీరు మాట్లాడమని నన్ను బోరగా వాడుకోమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొక ధార్మిక వందనాలు. ఈ లైవ్ ద్వారా చూస్తూ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తూ మమ్మల్ని బలపరుచుతూ ఉన్న మీ అందరికీ కూడా క్రీస్తు దీవెనలతో నింపాలని ఈ గాబ్రియల్ మినిస్ట్రీస్ని, యూట్యూబ్ ఛానల్ని, అలాగే మీరు ఈ కలవరి యెరూషలేము మందిరాన్ని ప్రేమిస్తూ సపోర్ట్ చేస్తూ దీవిస్తున్నందుకు మీకు వందనాలు. ఈరోజు వాక్య భాగం విశ్వాసములో పరిమాణం. విశ్వాసంలో మనం ఎంత ఉన్నాం, దేవునికి మనకి ఎంత దగ్గరగా ఉన్నాం, దేవుడు చెప్పినట్టు చేస్తూ ఉన్నామా, మన విశ్వాసాన్ని పొదిగించుకుంటున్నామా, మన విశ్వాసాన్ని దిగజారిపోతున్నామా తెలుసుకుని భక్తుడైన పౌలు ఎబ్రీ సంఘానికి రాసిన లేఖనాలను మనం నేర్చుకుందాం. హల్లెలూయా. మరొకరు చదవండి. ఎబ్రీ 13:16. ఏం చేయాలంట? ఇప్పుడు ఈ ఉపకారం అనేది, ధర్మాలు అనేవి లోకంలో చాలా మంది చేస్తున్నారు. వస్త్రధారణం చేస్తున్నారు, గోదానాలు చేస్తున్నారు. ఇప్పుడైతే మజ్జిగని, చల్లటి నీరు అందిస్తూ అక్కడక్కడ సెంటర్స్లో కొన్ని స్థలాల్లో పెట్టి జనానికి ఉపకారం చేస్తున్నారు. ఒక చల్లని పానీయం ఇటువంటి ఉపకారం. అలాగే సృష్టికర్త అయిన దేవుడు మనము ఉపకారం చేసేవారిగా ఉండాలి, ఉపకారం చేసేవారిగా ఉండకూడదు. ఈనాడు క్రైస్తవులు ఎలా తయారు అయ్యారంటే ఉపకారాలు పొందుకుంటున్నారు కానీ ఉపకారాలు చేయట్లా. ప్రభువారు అన్నాడు, నీతో ఎవడైనా 1 మైలు దూరం నిన్ను ఎమ్మడిస్తే నీవు 2 మైళ్ళు దూరం ఎమ్మడించు అన్నాడు. నీకు 2 వస్త్రాలుంటే 1 వస్త్రం ఇవ్వమన్నాడు. అన్ని 2 ఉంటే 1 ఇవ్వమంటూ వచ్చాడు. కానీ మనం ఈకపోయినా అపహారం చేయకుండా, వాడిని అపహసించకుండా, వాడిని గొడవ చేయకుండా ఉంటే అదే మేలు. ఏది మేలు? వాడిని ఇబ్బంది పెట్టకుండా ఉంటే మేలు. అందుకనే మత్తయి సువార్తలు అంటాడు, నేను వస్త్రాలు లేనప్పుడు మీరు నాకు వస్త్రం ఇచ్చారు, మీరు దేవుడు దీవించునుగా. నేను ఆకలి ఉన్నప్పుడు నాకు ఆహారం ఇచ్చారు. ఇప్పుడు మన ఇంట చేయి చాపేవారు వస్తారు. నీ దగ్గర ఏదైనా పొందుకుందాం, నువ్వు ఏదైనా ఉపకారం చేస్తావని నీ వాకికి వచ్చిన వారికి మనం ఏం చేస్తాం? బాయ్ మళ్ళీ రేపు ఇప్పుడు కాదు పో అని చెప్పేవాళ్ళు లేరా? అది దేవుడు ఏమంటున్నాడంటే, అది మంచిది కాదయ్యా, నీకు చేతైంది చెయ్యి, నీకు చేతైంది చెయ్యి. నువ్వు తినకుండా పెట్టమని కాదు, లేక నీకు లేకుండా వారికి ఊడ్చిపెట్టమని కాదు, దోచిపెట్టమని అంతకన్నా కాదు. నీకు కలిగినది. నీ విశ్వాసాన్ని పొదిగించాలి అంటే, నీ విశ్వాసంలో ప్రభువుతో ఉండాలి అంటే నీ భక్తి కనపడాలి, నీ ధర్మ కార్యాలు కనపడాలి, నీవు దేవునికి చేసిన ఉపకారాలు కనపడాలి. అందుకే 103వ కీర్తనలో అంటాడు కీర్తనకారుడు దావీదు, ఓ నా ప్రాణమా ఎందుకు నీవు కుంగిపోతూ ఉన్నావు, ఎందుకు నీవు కుంగిపోతూ ఉన్నావు? యెహోవా ఎన్ని ఉపకారాలు చేశాడు, ఎన్ని అపాయాల నుంచి తప్పించాడు.
అన్నిటినీ మర్చిపోయి ఎందుకు నీవు కుంగుతున్నావు అంటున్నాడు. అలాగే దేవుడు చేసిన ఉపకారాలన్నీ కూడా ఈనాడు క్రైస్తవులన్నీ మర్చిపోయి ఇంకా మాకు ఏమి ఇవ్వలేదు, ఇంకా మాకు ఏది చెయ్యలేదు, అది చేయలేదు, ఇది చేయలేదని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు గొనిగినట్టుగా చొనిగినట్టుగా సొనుగులతోనే మన ప్రయాణం వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఏమైపోతుంది? సొనుగుడుతోనే. ఆనాడు ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు వీరికి ఐగుప్తులో ఉన్న ఆ రుచికరమైన పదార్థాలే కనిపించాయి. ఎర్ర సముద్రం పాయలు చేసింది మర్చిపోయారు. ఆకాశం నుండి మన్నాను కురిసింది మర్చిపోయారు. వారి చెప్పుల వారు కానీ వారి వస్త్రాలు కానీ వారి సిమంతకుండా ఉతకకుండా పరిశుద్ధపరిచి పగల మేఘ స్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా ఉన్నాయి అన్నీ మర్చిపోయారు. మర్చిపోయామంటున్నారు. ఐగుప్తులో ఉంటేనే మాకు ఆ బీరకాయలు దొరికాయి, సొరకాయలు దొరికాయి. ఇప్పుడు మనం కూడా ఆదివారం వచ్చిందంటే ఏం దొరకాలి మనకి? బీరకాయలు దొరకాలి. తింటాం మనం? తింటామా? రుచి కావాలి, రుచి కావాలి, మసాలా కావాలి, మసాలా కావాలి. కొందరికైతే పంటి కింద పెట్టుకోగానే నోటికి వెళ్ళిపోవాలి. పంటికి నొప్పి ఉండకూడదు, నోటికి నొప్పి ఉండకూడదు, అంత మెత్తటే కావాలి. ముక్కలు చెక్కలు. ఆ రోజున అళ్ళు కూడా కొనిగారు. ఏంటి మోసే ఎప్పుడు చూసినా ఇవేనా అంటే, ఆకాశము నుండి ఏం కురిసిందంట? ఆకాశము నుండి శ్రేష్టమైన వేరేడు పిట్టలు, మంచి మాంసం. అంతమందికి మాంసం కావాలంటే ఏంటి సామాన్యమా? ఇప్పుడు మీ అందరికి మాంసం తేవాలంటే నేను ఏడు చెప్తాను, కిలో 350, 400 ఉంది. ఒకవేళ నేను తెచ్చినా మళ్ళీ వండటానికి అల్లం దేవులు అనుకో, వండేటప్పుడు దాన్ని ఎలా సిద్ధపరుచుతారో, ఉప్పు ఎక్కువ వేస్తారో ఉప్పు తక్కువ వేస్తారని అనేకమైనవి దాని మీద కేంద్రితమై ఉండాలి. అలాంటిది ఏమి లేకుండా సృష్టికర్త అయిన దేవుడే ఆయనే రుచికరమైన మాంసాన్ని మీకు ఇచ్చాడు. వీరు తిని ఆరగించి ఏమంటున్నారు? ఐగుప్తునే జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇప్పుడు కొందరు అంటారు, మా నేను బైబిల్ కానీ పక్కన పెట్టానంటే నాలో మరొక భారతం వచ్చింది. ఎవరు? మరొక భారతం, మరొక మరియం వచ్చింది. మరి ఇంకెందుకు మరి బైబిల్? లోకస్తులు తిడతారు, లోకస్తులు విర్రవీగుతారు. వారు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? ధనవంతుడుండే చోటులోకి వెళ్తారు. అగ్ని ఆరక పురుగు చావని చోటులో ఉంటారు. నీవెక్కడుంటావు? నీ తండ్రితో ఉంటావు. హల్లెలూయా. నెమ్మది పొందే స్థలంలో ఉంటావు. కోట్లాది దూతలతో యేసు పరిశుద్ధుడు 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 అని స్తుతించే స్థలంలో నీవు ఉంటావు. ఈ లోకంలో నీకేమీ లేకపోవచ్చు, ఇల్లు లేకపోవచ్చు, బంగారం లేకపోవచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోవచ్చు. నీ యేసుంటే ఇవన్నీ నీకున్నట్టే. హల్లెలూయా. అలాగే అదే ఎబ్రీ పత్రికలో కొద్దిగా పైకి వచ్చినలోకి రండి, 13, 15 వచ్చాయి. ఎలా ఇప్పుడంట ఆదివారం కసేపు చేస్తే అయిపోయింది మనం. ఏమా ఆదివారం మానిక 2 అవ్వగానే తుపాకు కూడా దొరకరు. మీరు తుపాకు పెట్టి కాలుద్దామన్నా దొరకరు. మళ్ళీ ఎప్పుడు ఆదివారం. అప్పుడు దాకా దీన్ని తీసుకెళ్ళి ఏడ పెడతామమ్మా? ఏడందో కూడా తెలియదు మనకి. మాకు 2 ఉండారు. వాళ్ళు ఎక్కడ పెడతారు వాళ్ళకే తెలియదు. అందరి సంగతి వద్దులేము. ఎక్కడ పెడతారు వాళ్ళకే తెలియదు. ఎందుకంటే అంత పని భారం ఉంది వాళ్ళకి, అంత టీవీ భారం ఉంది, అంత ఫోన్ భారం ఉంది. ఈ భారంలో ఇది ఎక్కడ పెట్టామో మర్చిపోతున్నారు. సృష్టికర్త అయిన దేవుడు మనల్ని మర్చిపోతే మనం ఎక్కడా? అది తెలియదు. యెహోవాని వెతికే కాలము, దొరికిన కాలములో సేవించే కాలము, పూజించే కాలము, ఆయనతో ఎత్తబడే కాలము రాబోతుంది గనక నీవేం చేయాలి? ఆయనను స్తుతించాలి, ఆయనను కనపరచాలి. సమయం అనక అతి సమయం అనక ఎప్పుడు కూడా ఆయనను నీ నోటను స్తుతించగలిగితే
ఆయన దీవెన నీ మీద ఉంది. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే స్తుతి పలుకుతావో ఆయన దీవెన ఇస్తాడు. ఎప్పుడైతే నువ్వు ఆయన పిలుస్తావో ఆయన నేనున్నానంట. అది మన పూర్వీకులు నేర్చుకున్నారు. అబ్రహాము నోరు తెరవగానే నేనున్నాను అనేవాడు యెహోవా తండ్రి. దావీదు నోరు తెరవగానే నేనున్నానయ్యా అనేవాడు. మోషే నోరు తెరవగానే ఆయన నేనున్నానని. మరి నీకు నాకు ఎవరున్నారు? మన కష్టాలు తీర్తల్లా, మన అప్పులు తీర్తల్లా, మన ఇరుకులు తీర్తల్లా, ఎప్పుడు చూసినా మన ఇంట్లో ఏదో ఒక సమస్య, ఏదో ఒక చీకటి అలంకరించుకుని ఉంటుంది. ఎందుకో తెలుసా? నీలో ఏమి లేదు, దేవుడిని స్తుతించే అనుభవం లేదు, దేవుడితో మాట్లాడే అనుభవం లేదు. ప్రభువా, నా ఇల్లు ఎప్పుడు కూడా విరజిమ్ముతూ ఉండాలి, నీ ఎలుగుతో ఉండాలి, నీ ఆత్మతో ఉండాలి, నీ సత్యముతో ఉండాలి అని నీవు ప్రార్థన చేస్తే చీకటి పటాపంచులైపోయింది. ఎలుగైన దేవుడు నీ ఇంట్లోకి రాగానే ఇంట్లో చీకటి ఏమైంది? వెలుగుగా మారింది. హల్లెలూయా. అందుకే యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో మొదటి వచనంలో అంటాడు, లెమ్ము తేజరిల్లుము, నీ మీదకి యెహోవా మహిమ వచ్చింది, యెహోవా వెలుగొచ్చింది. నీ ముఖం ఎప్పుడు చూసినా పాత చింతపండులాగా ఉంటుంది. ఎంత మేకప్ వేసుకున్నా, ఎన్ని క్రీములు రాసినా ఎట్లా ఉంటుంది? నువ్వు అనుకుంటావు అద్దం కాడికి వెళ్ళి అనుకున్నది, అబ్బో నేను ఎర్రగా ఉన్నానే, భలే తెల్లగా. మనకు తెలిసింది అది ఎంత నలుపు. అద్దం కాడికి వెళ్ళి చూస్తే నీ ముఖాన్ని చూపించినట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథము దగ్గరికి వస్తే నీలో ఉన్న లోపాలు, నీలో ఉన్న మురికి, నీలో ఉన్న పాపము నీ ముఖాన్ని పెట్టింది. సరి చేసుకో. అప్పుడు నేర్చుకునుటకు నీ వద్దనే కూర్చుని ఉందునయ్యా, నేర్పించు నా మంచి బోధకుడా అని నీవు ఆయన దగ్గర కూర్చుంటే, ఆయన దగ్గర వింటే, ఆ వాక్యాన్ని చేర్చుకుంటే ఆయన వెలుగు నీ మీదకి వచ్చింది. ఆయన ప్రభావం నీ కుటుంబం మీదకి వచ్చింది. నీ పిల్లలు ఎప్పుడు చూసినా ఎలా ఉంటారంటే ఒలివ మొక్కల వలె ఉంటారు. ఏ తగాదాలో ఉండరు, ఏ గొడవలో ఉండరు, ఏ చీకటి సంబంధమైన విషయాలలో వారు పాలి పొందులు పొందరు. ఎందుకంటే నువ్వు చేసిన ప్రార్థన వారి మీద దూపమై ఉంది. ఏమి చేశాడు ప్రార్థన? ఏమని? వారి పడకల చుట్టూ తిరిగి, ప్రభువా నా కుమారుడు ఏం చేశాడు? చూపు ద్వారా, తలంపుల ద్వారా చేసిన పాపాన్ని జ్ఞాపకం చేసుకోవద్దయ్యా అని ప్రార్థన చేసేవాడంట. ప్రతి మంచము చుట్టూ తిరిగి ప్రార్థన చేసేవాడు. కనీసం మన ఇంట్లో అందరం కలిసి ఒక 5 నిమిషాలైనా కూడుకుని ప్రార్థన చేస్తున్నామా? ఎవరి ఫోనులు ఆలయ్యే, ఎవరి ఆలోచన ఆలదే, ఎవరు టీవీలు ఆలయ్యే, ఎవరు ఫ్రెండ్ సర్కిల్తో వారి పరిధిలో నిన్నేం చేస్తున్నాడు అపవాది? వారికి అప్పగించేసేస్తున్నాడు. అమ్మా 8 గంటలైంది ప్రార్థన చేసుకుందాం, లేక 10 గంటలైంది ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకుందామని మీ పనులు ముగించుకుని సృష్టికర్త అయిన దేవుని దగ్గర కూర్చుని, ప్రభువా ఉదయం అంతా కాసి కాపాడావు నాయనా, నీకు వందనాలయ్యా. నేను, నా బిడ్డలు, నా యజమానుడు నాకు కలిగిన అన్ని కూడా నీవు కంచి వేసినందుకు నీకు వందనాలు. ఈ రాత్రి కాలము సుఖమైన నిద్రణ దయచే. నా బిడ్డలు ఒలివ మొక్కల వలె ఉండటానికి నాయన కృప చూపనాలి అని నీవు ప్రార్థన చేస్తే రోడ్డమ్మటుండే పిచ్చి మొక్కల వలె నీ బిడ్డలు ఉండరు. అది ఎక్కడుంది? నీలోనే. నేనెందుకని నీ సొత్తుగా మారితినే, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. దేనివలన? ఆయన రక్తంతో కడగబడిన వలన, నీతి బాప్తిస్మం వలన, సంఘములో చేర్చబడిన. అందుకని నీవు ఆయన సొత్తు. ఎవరు సొత్తుగా ఉండాలి? నీ సొత్తు. ఒక భార్యనిగా చేసుకున్నాడు పురుషుడంటే నా సొత్తు అంటాడు. ఒక స్త్రీ ఒక బిడ్డని కందంటే ఇది నా కష్టం, నా సొత్తు అనేది. అలాగే సృష్టికర్త అయిన దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన సొత్తుగా మార్చుకున్నాడు. ఎవరి సొత్తు మనం ఇప్పుడు? ఎవరి సొత్తమ్మా?
ఇది మాట్లాడరు. ఎవరు ఎవరు సొత్తు మనం? రోమిలికి రాసిన పత్రికలోకి రండి. రోమా పత్రిక 12వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. హల్లెలూయా. ఎవరికి? నిజమేనా? లేచిన కాడ నుండి ఏయో ఆలోచనలు, అపవాది నీకు పెట్టిన పాడు తలంపులన్నిటిలో నువ్వు ప్రయాణిస్తూ ఉన్నావు. నేను నీ ఆ సొత్తు కాదే, నాకు సృష్టికర్త అయిన దేవుడు నేను చెల్లించవలసిన వెల ఆయన చెల్లించాడు. నేను మొయ్యవలసిన నిందలు, నేను మొయ్యవలసిన సిలువ, నేను ఎలాడవలసిన 3 మేకులకి ఆయనే వెల చెల్లించాడు. ఆయనతో నేను నాకు ఆయన ఉండాలి కదా అని కుడి వైపుని పలికిన దొంగ వలె పలుకుతావా? ప్రభువా ప్రభువా నీ రాజ్యము వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటావా? అది చెప్పవు. అది తప్పని అన్ని చెబుతావు. మా అమ్మాయి కలెక్టర్ అవ్వాలయ్యా, మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలయ్యా, మాకు ఒక వాహనం కావాలయ్యా, మాకు ఒక ఇల్లు కావాలయ్యా అని ఏడుపులు ఏడుస్తావే కానీ యా ఈ లోకంలో ఎన్ని వ్యర్థం 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 అని ప్రసంగం అంటున్నాడు కదా. నీ సన్నిధిలో ఉండటానికి నేను నా కుటుంబం కొన్నేళ్ళ కుటుంబం వల్లే ఆ బంగారం వీధులలో పులులు మేకలు కలిసి ఉండే ఆ లోకంలో మాకు చోటుందయ్యా. యోహాను సువార్తలో అన్నావుగా, నేను మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నానని. ఆ స్థలంలో నాకు కూడా ఉందా? జగనన్న కాలనీ లేకపోతే చెప్పులు అరిగిపోయినట్టు తిరుగుతావు, సచివాలయం తిరుగుతావు లేదా? నాకెందుకు రాలేదు, ఎందుకు రాలేదు, ఎందుకు రాలేదని కలవరపడతావు. మరి నీకు అక్కడ చోటు ఉందా లేదా? అయ్యా నేను ఎంతో కాలం నుండి ఈ పాదాల దగ్గర ఉంటూ ఉన్నానయ్యా. నా యజమానుడిని మారు అయ్యా, నా బిడ్డల్ని మారు అయ్యా. మేమందరము కలిసి కుటుంబారాధనగా మా విశ్వాసాన్ని పొదిగించుకుని పౌలు భక్తుడి వల్లే గురు వద్దకే పరిగెత్తే వారిగా, గురు వద్దకే మేము ఉండేవారిగా మమ్మల్ని మలసవా? ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ప్రార్థన చేయకుండా నువ్వు ఉంటే ఎలా ఉంటుంది? పొయ్యి మీద పెట్టకుండా పదార్థం తయారవుతుందా? అమ్మా అయిపోయిందా? పొయ్యి మీద పెట్టకుండా ఆహారం సిద్ధపడుతుందా? పని చేయకుండా జీతం వస్తుందా? అందుకే భక్తుడైన యెషయా అంటాడు, ఎద్దు కళ్ళము తొక్కకుండా మేత వేయకూడదు అంటున్నాడు. అందుకే యెహోవా తండ్రి అంటాడు, నీవు పని చేయకుండా నీకు ఆహారం రాదు. హల్లెలూయా. అంతకుముందు పని చేయలా, చక్కగా ఏ పండు కావాలంటే ఆ పండు కోసుకుని తింటూ ఉన్నారు. చల్లటేల తండ్రితో మాట్లాడుతూ ఉన్నారు. వారు ఏ దిగులు లేకుండా బతికిన దినాలలో వాటిని జ్ఞాపకం చేసుకోకుండా భూమి మీదకి ఎప్పుడైతే ఏదో వనంలో నుండి బయటకు వచ్చారో, ఎప్పుడైతే ఆ పరిశుద్ధ స్థలంలో నుండి బయటకు వచ్చారో అప్పుడు నుండే వారికి ఏమైంది? కష్టాలు కొలిమి, కష్టాల కొలిమి కాల్చి వేసిన శోకాలు గుండెను చీల్చి వేసిన తన చిత్తం ఆయన చిత్తం నెరవేర్తి. నీకు ఏది అవసరమో ఆయనకి తెలుసు. ఎందుకు నీకు ఆయనకి ఇచ్చాడో తెలుసు. నీకు వస్త్రాలు ఇవ్వని 2 జీవాలని వధించి చర్మపు వస్త్రాలను ఇచ్చాడు, చర్మపు సొక్కాలను ఇచ్చాడు. కానీ ఈనాడంటే అనేకమైన వస్త్రాలను మనకు దేవుడు ఇచ్చాడు కాబట్టి ధరించుకుంటున్నాం, మంచిది. అలాగే కీర్తనల గ్రంథంలోకి రండి. 51వ కీర్తన 17వ వచనం. నేను తొందరగా వెళ్ళిపోతూ ఉన్నాను. ఏంటంట ఏడ దొరికింది అది? చాలు తర్వాత ఇరిగిన మనస్సు లేక ఎక్కడ దొరికింది? ఏడ దొరికిద్దమ్మా? ఏమండి ధనలక్ష్మి గారు, ఏమండి ఏ కోర్టులో దొరికింది లేక ఏ హాస్పిటల్లో దొరికింది? ఈ కోర్టు 2 ఉన్నాయి కదా, దీంట్లో దొరికిందా దాంట్లో దొరికిందా కోర్టులో దొరికిందా ఎక్కడ దొరికింది అంటే యేసయ్య సన్నిధిలో దొరికింది. హల్లెలూయా.
ఇది ఎప్పుడు అంటే నీకు బాధ కలిగినప్పుడు ఇరిగి హృదయములో అయ్యా నువ్వే దిక్కయ్యా అని ప్రార్థన చేస్తున్నావు. అల్లా ప్రార్థన చేసినట్టుగా, యెహోవా ప్రార్థన చేసినట్టుగా, దావీదు ప్రార్థన చేసినట్టుగా. ఎప్పుడు బాధ కలిగినప్పుడు బాధ్యత గుర్తొచ్చింది. ఎప్పుడు బాధ కలిగినప్పుడు బాధ్యత గుర్తొచ్చింది. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నాకు ఒక ముళ్ళు పెట్టయ్యా, లేకపోతే నాకు ఒక బాధ పెట్టయ్యా, లేకపోతే యెహోవా ఎవడని నేను అందునేమో అని అనకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒక బాధ ఉండాలి. బాధ లేనివాడికి బాధ్యతలు తెలియదు. బాధ్యతలు తెలుస్తాయా? కొంతమంది ఉన్నారు, తెత్తే తింటాం లేకపోతే పనుకుంటాం, తెత్తే తింటాం లేకపోతే పనుకుంటా ఉంటాం. ఇంకో మాట ఉంది, ఆ మాట నేను వాడన్నా కానీ అది మీకు తెలుసు. ఇప్పుడు ప్రజలు, క్రైస్తవులు, ప్రతి మానవుడు ఎలా ఉందంటే వారి ప్రయాణము, వారి ఆలోచన ఒంటికి చెమట పట్టకూడదు, జేబులోకి ధనం రావాలి, పొట్టలోకి ఆహారం రావాలి. ఎలా ఉంది? కొంతమంది అలాగే మేపుకుంటున్నారు కొందరిని. దానికి కూడా ఒక పరిణామం ఉంది. ఒంటికి చెమట పట్టకుండా, పని లేకుండా వారికి ఇశ్రాయేలు ప్రజలను ఎలా ఆనాడు యెహోవా దేవుడు మేపాడో, పోషించాడో, వారికి ఎంత దెబ్బ తగలతల్లా, చెమట పడతల్లా. కరెంటు పోగానే జనరేటర్ వేసుకుంటున్నారు, ఇన్వర్టర్ వేసుకుంటున్నారు, చెమట పడతల్లా. పొద్దుకోగానే జేబులోకి వస్తుంది, ఇంకా కొద్దిగా ఉండగానే అడుపులోకి ఆహారం వస్తుంది. అది కాదు జీవితం. ఏమి తిన్నావా, ఏమి ధరించావా అనేది కాదు. రేపటి ఆలోచించకుండా నీ సృష్టికర్త అయిన దేవుని దగ్గర వెతుకు. ఏం వెతకాలి? ఏం వెతకాలమ్మా? ఏం వెతకాలి? పరలోకం వెతకాలి. నాకు మంచి డ్రెస్ కావాలని షాపుకి వెళ్ళి ఎత్తుకున్నట్టు కాదు, లేక నాకు ధనకట్లన్నీ అక్కడ ఉండయా చదవబట్టి అని కాదు, లేకపోతే నాకు నడుము వడ్రాను, అది కాదు ఎతికేది. పరలోకం. పరలోకం ఉందా నాకు లేదా? ఆ గొర్రె పిల్ల జీవ గ్రంథములో ఉందా లేదా? 24 పెద్దల మధ్యలో నేను ఉన్నానా లేనా? 4 జీవుల మధ్యలో నా తండ్రితో యేసు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆ కోట్లాది దూతలతో కలిసే వాక్యం ఉందా లేదా అని విచారించాలి, ఆలోచించాలి. మన పాట పాడతారుగా మీరు, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నేను పెద్దల కాడే నిద్రపోతానయ్యా. ఎందుకు? ఆయన కావాలంటాడు. కొంతమంది ప్రార్థన చేస్తారు, పరిశుద్ధుడా దేవా నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు ఆయన, ఈ రాత్రి మంచి సుఖమైన నిద్రను పైచేయండి, నీ దేవదూతల కాపుదలు దయచేయండి, నీ దేవదూతల ఖాళీ లేకపోతే నువ్వు రాయ్యా. ఏంది? నీ దేవదూతల ఖాళీ లేకపోతే నువ్వు రా అని ఆజ్ఞాపిస్తారు. ఎవరికి? సృష్టికర్త అయిన దేవుడు. వీళ్ళు మాత్రం మందిరానికి రారు, వీళ్ళు మాత్రం ప్రార్థన చేయరు, వీళ్ళు మాత్రం భౌతికమైన ప్రార్థన. అప్పుడప్పుడే బాగుపడాలి, అప్పుడప్పుడే మేము ఎంతో కోటేశ్వరం అయిపోవాలి. ఈ కోట్లన్నీ ఏం చేసుకుంటాం? ఏం చేసుకుంటామమ్మా? అలెగ్జాండర్ ఒక పాఠం నేర్పాడుగా, అయ్యా నేను వయసు కాలంలోనే, యవ్వన కాలంలోనే అనేక దేశాలను కొల్లగొట్టుకుంటూ అనేక దేశాలను పోగు చేసిన డబ్బు వెండి ఏమీ ఎత్తుకెళ్తలేదని చెప్పాడుగా. మరి నీకెందుకు ఇంత ఆరాటం? ఎందుకు నీకు ఇంత ఆరాటం? ఆయన ఏమంటున్నాడు, నీకు ఏ రోజు ఏది కావాలో నేను ఇస్తా. కాకుల చేత ఆహారం పంపించాడు, కాకుల చేత ఆహారం. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, కూల్ కేక్ ఇచ్చిరమ్మంటే వెళ్ళి అక్కడికి వెళ్ళే కలిగి సగం అయిపోయింది, ఇట్లాకే చేస్తారు. కాకి ఎలాంటిది? కలేబరాల మీద పడి తినే కాకి. అమ్మా నీటి ప్రభావం తగ్గిందో లేదని నోవాహు కాకిని పంపిస్తే కాకి పంపించిన వాడి ప్రయాణాన్ని మర్చిపోయి చక్కగా తింటుంది. వీళ్ళు కూడా ఈ లోకంలో ఏది కావాలా ఇది తింటారు. అలాంటి కాకి దేవుడు ఆజ్ఞాపించాడు, ఓ కాకి నా కుమారుడు అన్నాడు, ఇదిగో మాంసపు ముక్క, ఇదిగో రొట్టె ముక్క నీగానే తీసుకెళ్లి భద్రంగా ఇచ్చింది. మనం అయితే మధ్యలోనే గుట్టుకుని మింగేస్తామేమో, గుట్టుకుని మింగా. కాకి లోబడింది,
పక్షులు లోపడుతున్నాయి, కింద తిరిగే పాములు పురుగులు అన్ని లోపడుతున్నాయి. ఈ మట్టి మానవుడు మాత్రం లోపడతల్లా, తిరుగుబాటు చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడు దేవునికి వ్యతిరేకమైన పనులే, దేవుని మీద ఎప్పుడు కూడా శోధించటమే. కొందరు అంటారు, కొన్ని మందిరానికి వచ్చి మాకు ఏం చేశాడు దేవుడు, ఇన్ని సంవత్సరాల మట్టి ప్రార్థన చేస్తున్నాం, ఇన్ని సంవత్సరాల మట్టి అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంటారు. అసలు దేవుడే నిన్ను అడిగితే నీవేం చేసావమ్మా నా కోసం అంటే సమాధానం ఉందా? నీకు ఇచ్చే గాలి నేను, నీకు ఇచ్చే ఆహారం నేను, నీకు ఇచ్చే వస్త్రాలు సమస్తము నాయే కదా, నీవు నా కోసం ఏం చేశావు అని అడిగితే మన దగ్గర సమాధానం లేదు. కానీ మనం ఏం చేస్తాం? ఆయననే శోధిస్తాం. చివరిగా చూద్దాం, మలకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలోకి రండి. నువ్వు చదువమ్మా దాని లక్ష్మి. చాలు, అర్థమైందా నీకు వాక్యం? అర్థం అవుతున్నాయి నా మాటలు? ఏమి దొంగిలిస్తున్నారు మీరు? కొందరు ఆయన దర్శన భాగాన్ని దొంగిలిస్తూ ఉన్నారు, కొందరు ఆయన సమయాన్ని దొంగిలిస్తూ ఉన్నారు, కొందరు ఆయన దగ్గరికి రాకుండానే ఉంటున్నారు. అందుకనే మీరందరూ దొంగలనేసాడు ఒకే మాటలో. క్రమముగా ఆయనకి ఇవ్వాలి, క్రమముగా ఆయన సమయాన్ని ఆయనకి ఇవ్వాలి, క్రమముగా నువ్వు ఈ ఆహారాన్ని ఎలా క్రమముగా భుజిస్తున్నావో అలాగే ఏం చేయాలి? దేవునికి ఇవ్వటము మనము నేర్చుకుంటే మన కుటుంబాలు మనము బాగుపడతాం. దేవుడి చిన్న మాటలు దీవించునుగా. ప్రార్థన చేద్దాం. ఉషిత గారు ప్రార్థన చేస్తారు.